అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే మా అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురుగారు, ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులైన మొదటి రాశి మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఒకటి, గోచార గ్రహస్థితి అనేది ప్రస్తుతానికి మనకి గురుడు శని ప్రభావాలు ఎక్కువగా ఉండడం, అలాగే కుజుడు బుధుడు యొక్క శుక్రగ్రహాల యొక్క ప్రభావం. అంటే ఈ మాస మధ్యలో మనకి రవి గారు మారిపోతారు, అలాగే కుజుడు గారు మారిపోతారు. సో ఇలా గ్రహాల మార్పు అనేది కొంతవరకు మనకి కొంతమందికి ప్లస్ పాయింట్, కొంతమంది మైనస్ పాయింట్. చాలామంది వచ్చేసి గురుగ్రహం జూన్ 2 తర్వాత మారిపోతుంది, ఇక మీకు ఏదో అదృష్టం వచ్చేస్తుంది అంటే అందరికి ఎందుకు వస్తుంది? ఆ రాశిలో ఉన్నటువంటి ఆ మాసంలో మాస ఫలితాలు 4 గ్రహాల కూడలు చూసుకోవాలిగా. కుజుడు, శుక్రుడు, బుధుడు, ఈ రవిగ్రహాలను చూసుకోవాలిగా. గురుడు సంవత్సరం పాటు ఉంటాడు, అందులో ఈసారి అతిచారంలో వెళ్తున్నాడు, అంటే ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతున్నాడు. మరి ఎక్స్ట్రీమ్ జర్నీ చేస్తూ మనకి ఎలా ఉంటుంది అనే విషయం చూసుకోవాలిగా. సో చాలామంది దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త పుంతలు దక్కింది అంటే ఇప్పుడు నేను కూడా చెప్తూనే ఉన్నాను, గురుగ్రహ మార్పు వల్ల ఇలాంటి ఫలితాలు వస్తాయి. దానికి మాకు మళ్ళీ కొంతమంది నాకు ఫోన్ చేస్తారు, గురుగారు మీరు గురుగ్రహ ఫలితాలు చెప్పారు కదా, మళ్ళీ మాకు మాస ఫలితాల్లో నష్టం అని చెప్పారండి, గురుడు బాగున్నాడు కదా. అంటే గురుగ్రహ సంచారం వరకు మాత్రమే చూడండి, దృష్టిలో పెట్టుకోండి. అంటే నేనేమంటాను, మీరు వాహనం కొనే అవకాశం ఉంది, కొత్త వాహనం కొంటారు, బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి కారు కొంటారు, మంచి మంచి వ్యక్తులతో పరిచయం ఉంటుందని చెప్తాను నేను. మరి కారు కొంటారని చెప్పిన తర్వాత మాస ఫలితాల సరికి డీజిల్ రేటు పెరుగుతాయి, డీజిల్ లైన్లో ఉంది, డీజిల్ దొరకదు, మీకు జాగ్రత్తగా ఉండండి, ప్రధానమంత్రి గారు పొదుపు చేయమన్నారు, పొదుపు చేయమని చెప్తాను నేను. మాస ఫలితాలు ఇది అంటారు కదా, బోడగుండికి తాత గుండికి ముడి పెడితే ఎలా ఉంటుంది మనకి? ఇప్పుడు మోకాలకి బోడగుండి ముడి పెట్టవద్దు కదా. మాస ఫలితాలు వేరు. ఇప్పుడు గోచార ఫలితాల్లో మీరు కారు యోగం ఉంది, ధనయోగం ఉంది, ఐశ్వర్యం అని చెప్పవచ్చు. ఒక ఇల్లు కొంటామని చెప్తాను, సపోజ్ మీ జాతకంలో ఇల్లు కొంటారమ్మా, బ్రహ్మాండంగా ఇల్లా కొంటారని చెప్తాను. మాస ఫలితాలకు వచ్చేసరికి ఏ రవి బుధులు ఎక్కడో 12వ స్థానం నుండి కుజుడు అష్టమంలో ఉండాలనుకుందాం, వెంటనే ఏమవుతుంది, అమ్మ మీరు విల్లా కొనే అవకాశం ఉంది కానీ డబుల్ రిజిస్ట్రేషన్ అవుతుంది, జాగ్రత్త అంటాను. అప్పుడు ఏమవుతుంది, మీరు కొనబోయే 4 కోట్ల ఇల్లు డబుల్ రిజిస్ట్రేషన్ అయితే రేపు కోర్టు చుట్టూ ఎవరు తిరగాలి? ఇది మాస ఫలితాల్లో అంటే ఇతర గ్రహాల ప్రభావం. అందుకనే జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోవాలి మనం. గోచార ఫలితాలు అనేవి ఎలా ఉంటాయంటే, మేమేం చెప్తాం, నేను చెప్పే అందరికీ కామన్గా అర్థమయ్యేట్టుగా, ఇక్కడి నుంచి మీరు బెజవాడ అంటే భాగ్యనగరం నుంచి బెజవాడ వెళ్ళడం ఖాయం, ఇది మీ జాతకంలో ఉందని చెప్తాను నేను. తర్వాత నేనైతే మాస ఫలితాలకు వచ్చేసరికి, బాబు కారులో వెళ్ళకు, నువ్వు ట్రైన్లో వెళ్ళని చెప్తాను మాస ఫలితాలు. డైలీ ఫలితాలకు వచ్చేసరికి, నువ్వు ఎందుకైనా మంచి ట్రైన్లో కూడా వెళ్ళకు, వర్షాలు ఎక్కువ పెట్టట్టున్నాయి, ఈసారి ఆకస్మిక వర్షాలు ఉన్నాయి, ఫ్లైట్లో వెళ్ళు, లేకపోతే అంటే మీరు ఓన్ కార్లో వెళ్ళు, బట్ నాగార్జున సాగర్ మించి వెళ్ళు, ఇటు కోదాడ మించి వెళ్ళకు నువ్వు అని చెప్తాను నేను. అంటే మీ ప్రశ్న ఏంటి కిరణ్ శర్మ మాకు తిక్కరా, జర్నీ బాగుందన్నాడు మళ్ళీ ఇప్పుడేమో మారుతాడంటే, ఈ గ్రహచారంలో రోజువారి ఫలితాల్లో ఎక్కడో దగ్గర మీకు ప్రయాణ ఆటంకం ఏర్పడుతుంది. ఆ మాస ఫలితాలు ఇతరుల వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, మీ కారు ఎక్కడన్నా స్ట్రక్ అయిపోవచ్చు అన్నటువంటి భావన ఎక్కువగా కనపడుతుంది. మీరు ఏ కర్మ చేస్తున్నారు, ఏ పని చేస్తున్నారు, ఏ చదువు చదివారు, ఆ చదువుకి ప్రతిఫలం ఏంటి, ఇతరులు ఎవరు సహకరించారు, మంచి పెళ్ళం వచ్చిందా, చెడ్డ పెళ్ళం వచ్చిందా, లేదా మంచి మొగుడు వచ్చాడా, చెడ్డ మొగుడు వచ్చాడా, అసలు కుటుంబ పరిస్థితి ఏంటి, ఇవన్నీ జాతకంలో సమ్మిళితమైతే ఉంటాయి. దానికి గోచారంలో అనేకమైనటువంటి గ్రహాల యొక్క సముదాయం. మీరు వెళ్తున్న జర్నీలో దశాంత దశలు, గోచార ఫలితాలు, అష్టమ గురుడు, వ్యయ గురుడు, ఏకాదశ శని, ఏకాదశంలో గురుడు, ఏళ్ళనాడు శని, ఇవన్నీ చెప్తూ ఉంటాం. ఇవన్నీ మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి షుడ్ బి కేర్ఫుల్. మాస ఫలితాలకి ఇతర మెయిన్ ప్లానెట్స్ శని గ్రహానికి, గురు గ్రహానికి, రాహుకేతుల్ని కంపేర్ చేసుకోకండి. మాస ఫలితాల్లో ఈ గ్రహాలని చూడనంతవరకే, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకండి అని చెప్తాను. ఇదే మనం డివైడ్ చేసుకుని, అంటే మీ జర్నీ ఉంది, మీరు ఎలా వెళ్తారనే డిపెండెన్స్ ఆన్ ద గోచార ఫలితం. జర్నీ అనేది జన్మజాతక ఫలితం. మీరు ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి, మీరు 100 కోట్లు సంపాదించే అవకాశం ఉంది, ఇది జన్మజాతకంలో ఉంది మీకు కన్ఫర్మ్గా. నా దగ్గరికి వచ్చేసి శర్మ గారు మనకి 100 కోట్లు జాతకం చెప్పేసి మీరు దుప్పటిగా పడుకుంటే ఏంటి పరిస్థితి? ఇది బాగా అంటే ఇది చెప్పేది ఎవరికి అర్థం ఏంటిది? పాటి మనోళ్ళు చాలా మంచి వాళ్ళు, జ్యోతిష్కులందరూ, జ్యోతిష్కులకు అర్థం ఏంటుంది? కిరణ్ శర్మ చెప్పింది కరెక్టే. మనం ఓన్లీ గురుడు ఏదో మన సినిమాల్లో ఏదో టీవీ ఇస్తారు కదా ఛానల్లో, 1 1 1 2 2 2 5 5 5 ప్రపంచంలో మాదొక్కటే ఉత్తమమైనటువంటి సంస్థ, నెంబర్ 1 ర్యాంక్ మాది అన్నట్టుగా అలా చెప్పకండి. గురువుని శనిని మీరు దృష్టిలో పెట్టుకొని మాస ఫలితాలు తప్పకుండా బుధ, రవి, శుక్ర, కుజులు. అబ్బా చాలేవయ్యా మేము కూడా అలాగే చెప్తున్నాం అంటే, బాగా చెప్పే వాళ్ళ గురించి కాదండి, అర్థమవుతుందా? బాగా చెప్పని వాడు కేవలం పంచాంగం తీసి ఒక కాగితం తీసి మడతెట్టేసి జ్యోతిష్యం రాకుండా చెప్పేటువంటి అటువంటి వాళ్ళ గురించి ఈ విషయాలు చెప్తున్నాను. బీ కేర్ఫుల్. కాబట్టి ఈ 4 గ్రహాలని కాకుండా మీరు మాస ఫలితాలు చెప్తే మీరు
కాలేసినట్టే అవుతుంది, జాగ్రత్తగా ఉండండి. సో ప్రస్తుతానికి మీరు అన్నట్టుగా జూన్ మాసంలో మేషవారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మేషరాశి వారికి చాలా మందికి ఇప్పుడు వెంటనే మళ్ళీ చెప్పినా కాబట్టి ఏలినాటి శని ఉంది వీళ్ళకి, మళ్ళీ టెన్షన్. మీలా అంటున్నారు అడుగుతారు వెంటనే, మేలాంటి స్వామి మేషరాశి వారికి ఏలినాటి శని ఉంది కదా, 12 శని ఖర్చు బాగా అని చెప్పారు, మీరే చెప్పారండి అని అంటే, అవును ఏలినాటి శని వల్ల మేషరాశి ఖర్చు ఉంటుంది, ఎప్పుడు చెప్తున్నాను నేను, ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. మరి మాస ఫలితాలకు వచ్చేసరికి వీరికి గురుడు బుధుడు శుక్రుడు యోగకారకులయ్యారు కాబట్టి తప్పకుండా 4 వారాలు వీరికి ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, విద్యాలాభం, ఉద్యోగ లాభం. ఇప్పుడు మెయిన్గా ఉన్నది మన దౌర్భాగ్య స్థితి వల్ల పోగొట్టుకున్నటువంటి మన ర్యాంకులని పోయినప్పుడు మనం వచ్చిన నీట్ పరీక్షలకి రేపు 21 ఐ థింక్ సో 21వ తారీఖు మేము నీట్ ఎగ్జామ్. అటువంటి ఎగ్జామ్లో ఈ రాశి వారికి టాప్ వచ్చే అవకాశం, విద్యార్థులు మంచి టాప్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. మంచి కళాకారులకు లాభాలు ఉన్నాయి, విద్యారంగ అనుకూలత ఉంటుంది, బ్యాక్లాగ్స్ అని పూర్తి చేసుకుంటారు, మంచి కళాశాలలో ప్రవేశం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఉన్నత ఉద్యోగ అభివృద్ధి బలం కనబడుతుంది. విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ఏదో I-20 అలాంటివి అంటారు కదా రావడం. మొన్నటి దాకా లోన్ రాలేదండి కంగారండి చెప్పేసి లోన్ రాని వాళ్ళకి లోన్ శాంక్షన్ అవ్వడం, ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ అవ్వడం తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి యోగాన్ని, అంటే విద్యా సంబంధ అనుకూలతని తప్పకుండా పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక్కడ మీ అందరికి ఒక విషయం చెప్పాలి నేను, ట్రంప్ మామ గురించి కాకుండా అమెరికా వాళ్ళు ఒక్కొక్క అధ్యక్షుడు ఒక్కొక్క రూల్స్ పెట్టుకుంటారు, వాళ్ళ ఇల్లు అది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ రూమ్ అద్దెకి ఇవ్వాలి, ఏ రూమ్ అద్దెకి ఇవ్వదు, ఎవరికి ఎలాంటి వాళ్ళది వాళ్ళ రూల్ అది. దాన్ని నువ్వేంటి మధ్యలో వేలు పెట్టేది? ఫస్ట్ ఈ విషయం తెలుసుకోవాలి కదా. నువ్వు ఎంత చేసినా విదేశాల్లో నువ్వు గ్రీన్ కార్డు వచ్చినా నువ్వు కూలోడివే, ఫస్ట్ ఇది తెలుసుకోవాలి మీరు. ఇది తెలుసుకోకుండా ఏదో నేను వెళ్ళి చూస్తాను అక్కడ ఒక నేను నాయకుడైన, నువ్వు ప్రధానం అక్కడ నువ్వు ప్రెసిడెంట్ అవ్వగలుగుతావా? ఒకవేళ నువ్వు కూలోడు కాకపోతే ప్రెసిడెంట్ అవ్వగలుగుతావా? అవ్వడానికి అవకాశం లేదు, సింపుల్ అంతే. ఏదో అక్కడ మీరు సెనెట్లో నువ్వు ఒక అధ్యక్షుడు అవుతావు, సెనెట్లో నువ్వు సర్పంచ్ లాగానో లేదా కౌన్సిల్ లాగానో నిలబడతావు, నో ప్రాబ్లం, మండలి చైర్మన్ అవుతావు, అంతకుమించి ఏం కాలేవుగా. కాబట్టి అలాంటి పరాయి దేశంలో కూలోడి బతుకును ఎంత బతుకుతున్నావు, ఎందుకు అనుకుంటున్నావు అక్కడ? వై యు వాంట్ బి స్టే దేర్? నీ దేశం నీకేం తక్కువ ఇచ్చింది? నీ దేశంలో చదువుకున్నావు కదా, నీ 10th నీ ఇంటర్మీడియట్ చదువుకున్నావు, తగలబడ్డావు కదా, మరి విదేశాలకు వెళ్ళి నీ చదువు నీ డబ్బులంతా అక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నావు? నీ జంజీలను అక్కడెందుకు పంచి పోషిస్తున్నావు? నీ జంజీలు అక్కడ పోయిన తర్వాత ఇక్కడ జంజీలతో పెట్టుకొని పెళ్ళంటే వద్దు పెటాకులు అంటే ఎందుకు విషయాన్ని మీరు చేస్తున్నారు మీరు? ఇక ఉద్యోగంలో విషయానికి వస్తే తప్పకుండా మంచి ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంటు, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, విదేశాలు కూడా ఉద్యోగ లాభం. ఏం స్వామి ట్రంప్ మామ అనేసి కొత్త టెన్షన్స్ పెడుతున్నాడు మమ్మల్ని, మా పరిస్థితి అర్థం కావట్లేదు, మళ్ళీ ఇండియాకి వెళ్ళమంటాడు గ్రీన్ కార్డుకి. ఏం కాదు, మీరు ఇండియాకి వచ్చి గ్రీన్ కార్డు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 3 మాసాలు సైలెంట్గా ఉండే ప్రయత్నం చేయండి. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి పెళ్లి మీద కానీ ఒక ప్రేమ మీద కానీ తల్లిదండ్రుల మీద కానీ మంచి అవగాహన అనేది దాదాపుగా మోర్ దెన్ 70% లేదు, 30% ఉండొచ్చు, కాదని చెప్పలేదు. కొంత సంస్కృతి సంప్రదాయం పాటించే వాళ్ళకి ఉన్నారు, లేదని కాదు, మన వాళ్ళే. బట్ అక్కడితో సమ్మిళితమైన వాళ్ళకి ఎట్టి పరిస్థితులు మంచి లేదు. అని నువ్వు ఎందుకు అక్కడ పెంచుతున్నావు? కేవలం డాలర్ లెక్క పెట్టుకోవడానిక? దానికి బతుకెందుకు? నేనంటే కోపాలు వస్తాయి అందరికి కూడా. అరే భారతదేశం నా దేశము, నువ్వు వెళ్ళు చదివించు, నా పిల్లలు కూడా చదివిస్తున్నాను అక్కడ, నేను చదివించు, జ్ఞానం తెచ్చుకోండి. అమెరికాలోనే జ్ఞానం ఉండదు, అలా లండన్లో జ్ఞానం ఉండదు. ఇతర దేశాలందరితో ఉన్నటువంటి ఒక మంచి ప్రయోజనవంతమైనటువంటి జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని నీ దేశానికి వచ్చేసి నీ దేశాన్ని అభివృద్ధి చేయాలి, నీ దేశ ఉత్పత్తి కూడా డెవలప్ చేయాలి. తప్ప నువ్వు అడ్డమైనోడు అక్కడ వెళ్ళి అక్కడ డాలర్ ఖర్చు పెట్టి అక్కడ పిజ్జాలు బర్గర్లు తిని దానికి వణుకు లాభం నీ వల్ల. అంటే ఇండియా సొమ్మంతో పక్కదారి పట్టిపోయిందిగా, మరి మీ వల్ల ఉపయోగం ఏంట్రా? అది అంటారు కదా, మీ వల్ల ఉపయోగం ఏంట్రా దేశానికి అని. కాబట్టి ఈ విషయాలు తెలుసుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని ఒక మంచి వ్యక్తిత్వాన్ని తెలుసుకొని ఆ యొక్క నీతిని కానీ అతను ఉన్నటువంటి పనికొచ్చేటువంటి ధర్మం ఏదైనా ఉంటే మన దేశాన్ని తీసుకొచ్చి ఉపయోగపడే ప్రయత్నం చేస్తే మంచిది. అలాంటి ప్రయోజనం మీ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అంటే మంచి కళాశాల లాభం దొరకడం. ఇక ముఖ్యంగానే రైతు పక్షపాతిని, సో కాబట్టి రైతులకి అద్భుతమైనటువంటి యోగం. మేషరాశి వారికి మంచి పంట లాభం ఉంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణాభరణాలు పొందుకోవచ్చు, వ్యాపార పరంగా లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారం అనుకూలంగా ఉంది. కళాకారుల క్రీడల లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో అభివృద్ధి ఉంది. దర్శక నిర్మాతలకి మంచి లాభాలు ఉన్నాయి. బుల్లితెర నటులకు కూడా గొప్ప అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ వచ్చే అవకాశం ఉంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలవంతమైనటువంటి సంపద బాగా ఉంది. ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ పరంగా అభివృద్ధి బాగా ఉంటుంది. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే స్త్రీమూర్తులు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సహజ సంతాన యోగమే ఈ సంవత్సరంలో ఈ నెలలో కనపడుతోంది. ఎందుకంటే శుక్రుడు అత్యంత యోగకారకుడు కాబట్టి మేషరాశి వారికి తప్పనిసరిగా మీకు అనుకూలవంతమైనటువంటి శుభ సంతాన యోగం కనబడుతుంది. సహజమైంది. కృత్రిమ సంతాన ప్రయత్నం అక్కర్లేదు. అంటే IVF లాంటివి అక్కర్లేదు. ఎందుకని మంచి జాగ్రత్త. అంటే వాళ్ళు మీకు అంటే అందరినీ అనటం లేదు, నేను చెప్తున్నా అందరినీ అనటం లేదు. కొంతమంది విషయంలో మీ యొక్క అండాలను తీసుకెళ్ళి మీ భర్తతో వీర్య సంకలనం చేసి వాళ్ళు చేసేది ఫస్ట్ టైం ఏమీ లేదు, ఉండదు. ఫస్ట్ టైం వాళ్ళు చేయరు. ఎవరిదో ఒకటి స్పెమ్ అవుతుందో ఒక డెవలప్ అయింది, ఒక ఎగ్ ఫార్మింగ్ అవుతుందని చూపిస్తుంది తప్ప అది మీది కాదు అన్న విషయం 100% గుర్తుపెట్టుకోండి. అంటే మంచివాడు ఉండొచ్చు,
కానీ చెడ్డవాళ్ళు చేసేటువంటి పని 30% మంచి వాళ్ళే, 70% చెడ్డవాళ్ళే ఉన్నారు. వాళ్ళు చేసేది అక్కడ మీకు ఫార్మింగ్ అయ్యేది మాత్రం మీ యొక్క ఫెర్టిలైజేషన్ అనేది మాత్రం లేదు, జీరో. దానికి 7.5 లక్షలు 9 లక్షలు మీరు ఖర్చు పెట్టుకోవాలి. ఫస్ట్ టైం 100% ఫెయిల్ మీకు, ఫస్ట్ టైం 100% ఫెయిల్. బికాజ్ ఆఫ్ ఆ యొక్క వీర్యం స్పెమ్ కానీ ఆ అండం కానీ ఆవిడది కాదు, ఆయనది కాదు, రెండు వేస్ట్ అవి. అది ఏ కుక్కదో ఏ పందిదో అయి ఉంటుంది అవి. కాబట్టి అంటే తప్పుగా అనుకోతున్నాను నేను, ఎందుకంటే సూటిగా మాట్లాడితే నిష్ఠూరంగా ఇలాంటారు, నిజం చెప్తే నిష్ఠూరం లాగా ఉంటుందని ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అటువంటి సహజమైన ప్రకృతి సిద్ధమైనటువంటి సంతానం ప్రయత్నం చేయండి తప్ప ఈ కృత్రిమ సంతానం ప్రయత్నం చేయకండి, అది మీకు మంచిది కాదన్న విషయాన్ని గమనించుకోండి. ఇక కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంటుంది, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనలో చాలా మంది కలిసి వచ్చేది అందరిగా ఎగబడి చూసేటువంటిది ఒకటి ఉంది, ఈజీ వ్యాపారం. బట్ దే పీపుల్ ఆర్ థింకింగ్ ఈజ్ వెరీ ఈజీ అనుకుంటున్నారు. దాని పేరే షేర్ మార్కెట్. ఈ షేర్ మార్కెట్లో ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంది, కానీ షేర్ మార్కెట్నే వ్యాపారంగా చేసుకునే ప్రయత్నం చేస్తే నష్టాన్ని పొందుకుంటారు. డే ట్రేడింగ్ అనేది అది జూదం లాంటిది. డే ట్రేడింగ్ జూదం లాంటిది. పొద్దున ₹1,00,000 పెడితే మధ్యాహ్నం 3 లక్షలు వస్తాయి, సాయంత్రం జీరో రావచ్చు. రేపు 10 లక్షలు కట్టి పెట్టు రావచ్చు, ఏంటి జీరోనే రావచ్చు కాదు, జీరోనే వస్తుంది. మరి ఎవరికి సార్ అందరికి బాగా వస్తుందంటే ఎవరైతే 100 కోట్లు ఉన్నవాడు దాంట్లోంచి 10 కోట్లు ఖర్చు పెట్టి 10 కోట్లు షేర్ మార్కెట్ పెట్టుబడి లాభం వస్తుంది. 90 కోట్లకి యాడ్ అవుతుంది. అది నువ్వు ₹1,00,000 తీసుకెళ్ళి ఖర్చు పెట్టి ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి నువ్వు అక్కడ పెడితే మాత్రం నీకు వచ్చేది జీరో. మరి దానికి ఏంటి మార్గం? మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, రికరింగ్ డిపాజిట్ ఉన్నాయి, వాటిలో పెట్టుబడి పెట్టుకోండి. అంటే అతి ఆశ, నాకు పొద్దున వెళ్తే సాయంత్రం వచ్చేయాలి, నేను కుబేరుని అయిపోవాలి, ఐ వాంట్ బి ఎలన్ మస్క్ అయిపోవాలి, నేను నా సత్యనాథుడు అయిపోవాలి, నాకు 400 కోట్లు రావాలి సంవత్సరానికి. ఎలా వస్తాయి? నువ్వేం చేసావన్నీ వస్తాయి నీకు. కాబట్టి మన స్థాయిని మనకు తగ్గట్టుగా మన బుద్ధికి, మన చైతన్య స్థితికి, మన చదువుకి సంబంధించేటువంటి ప్రయత్నం చేస్తే లాభం. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్ పాలసీ అనేది మీకు నష్టానికి, డే ట్రేడింగ్ మీకు ప్రమాదమే. ఈరికి బాగుంది ఈ మాసంలో, కానీ ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది, ధన విషయం ఉంది, కుటుంబ సౌఖ్యం ఉంది, ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. తప్పకుండా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, LIC మెడికల్ గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. ఇంటీరియర్ వ్యాపారంలో కూడా అనుకూలంగా ఉండే అవకాశం, నూతన గృహము కానీ నూతన వస్తువు కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి బలంగా ఉందని చెప్పవచ్చు మనం. మరి గురుగారు, ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుంది అంటారు? ఏ దైవనామస్మరణ ఎందుకు? నిష్ఠ దైవనామం, అన్ని దైవాలను ప్రార్థన చేయొచ్చు కదా, ఒక్క దైవం అని అదే అంట నేను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, కొంతమంది ప్రవచనకర్తలు వచ్చేసి కొద్ది వెటకారంగా మాట్లాడుతుంటారు. సో బుద్ధి ఉండి మాట్లాడతారా, బుద్ధి లేక మాట్లాడతలేదు. ఏమంటండి, జ్యోతిష్యంలో నవగ్రహాలు ఉంటాయా? నవగ్రహాలు ఎక్కడ ఉంటాయి? తొక్కి పెట్టేస్తాడు. మనం భగవంతుని ప్రార్థన చేస్తే ఆయన కింద ఉండే నవగ్రహాలు కదా అనేటువంటి మాట వింటూ ఉంటాం. నవగ్రహాలు ఏం చేయవు, అంత ట్రాష్ ఏముండదు. సాక్షాత్గా శ్రీమన్నారాయణని, శివుని పూజిస్తే ఇవన్నీ వాళ్ళ చేతి అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి కదా, ఆయన కింద దాన్ని వాటి కింద పట్టించుకోవాలి. రైట్. అదే ప్రవచనకర్తకి ఆయన ఫాలో అయ్యే వ్యక్తులకి నేను సూట్ చెప్తాను. అంటే కొన్ని విషయాలు నేను విభేదిస్తాను. నేను విభేదించకుండా అసలు మా వాళ్ళు కూడా చెప్తుంటారు, మా తమ్ముళ్ళు చెప్తుంటారు, ఎందుకు అనవసరంగా విభేదిస్తా వాళ్ళతో, కంటెందుకు నీకు, రాజకీయాలకు దాని గురించి నీకు ఎందుకు అంటారు. బట్ ఒక సొసైటీలో ఒక స్థానంలో ఉన్న నేను మీలాంటి వాళ్ళు వచ్చి ఎందుకు అడుగుతున్నారు? నేను సరైన సమాధానం చెప్తాను కాబట్టి అడుగుతాను, మీరు లేదా ఎందుకు అడుగుతాను నన్ను? కాబట్టి ఇప్పుడు ఆ ప్రవచనకర్తలు ఏం చెప్తానంటే గ్రహాలు లేవు, ఏం లేవు, అంత ట్రాష్ చెప్తారు. నేను మళ్ళీ అడుగుతాను, సపోజ్ సరే దేవుడు దయలేదు, ఎవరికొకళ్ళకి మన వాళ్ళకి జ్వరం వచ్చింది, జ్వరం వచ్చి ఎక్కడికి వెళ్తారు? ఆపరేషన్ థియేటర్కి వెళ్తారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి క్లినిక్ వెళ్తారా? ఆపరేషన్ కింద కూడదు, ఆపరేషన్ థియేటర్కి వెళ్తే పెద్ద డాక్టర్ కదా ఆయన, ఆపరేషన్ చేసేది మీకు జ్వరం రాకుండా చేస్తాడు కదా, అది అవసరం లేదు కదా. అయ్యా అదెందుకు, అది పెద్ద డాక్టర్ ఆయన, ఈజ్ అ సుపీరియర్ ఇన్ఛార్జ్, మొత్తం హై లెవెల్ ఆయన డాక్టర్. ఆయన ఫీజే 3 లక్షలు, ఆయన వేడుకుంటే సరిపోద్ది కదా, జ్వరం రాకుండా చేస్తాడు కదా. ఆయన ఏమంటాడు తెలుసా, మెంటలా నీకేమైనా, నా దగ్గరికి వచ్చా, నేను సర్జన్, సీనియర్ సర్జన్, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకోపో, అక్కడ ఇస్తాడు, నేను పంపించండి అక్కడ డాక్టర్ దగ్గర పంపించండి అంటాడా అనడా? ఎక్కడికి వెళ్ళాలి వాడు? మళ్ళీ మామూలు దగ్గరికి వచ్చేసి, మామూలు డాక్టర్ దగ్గరికి వచ్చేసి, మామూలు MBBS చదివిన దగ్గరకో, జ్వరం కోసం చదివినటువంటి ఆయన దగ్గరికి, మామూలు డాక్టర్ దగ్గరికి రావాలి, అంతే కదా. కొంచెం ఆయన మాత్ర ఇస్తాడు, పెన్సిల్ ఇంజెక్షన్ ఇస్తాడు, ఒక పారాసిటమాల్ ఇస్తాడు, లేదంటే ఒంటరిగా డోలో ఇచ్చేసి పంపించేస్తాడు. అది ఆ రోజు వేసుకొని తగ్గిపోద్ది అంటే తగ్గిపోతుంది. దానికి సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకు ఆయన ఇవ్వలేదు? భగవంతుడు అనేవాడు కూడా నవగ్రహాలు ఎందుకు పెట్టాడు? నీకు వచ్చేటువంటి చిన్న సమస్యల్ని ఆ దేవుడు క్లియర్ చేస్తారు. ఫస్ట్ వాడు క్లియర్ చేసుకోవాలి దగ్గరికి వెళ్ళి. ఒక ముఖ్యమంత్రికి క్యాబినెట్ ఎందుకు, ఆ క్యాబినెట్కి సబ్ క్యాబినెట్ ఎందుకు, ఆ క్యాబినెట్కి CS ఎందుకు, ఆ CSలకి స్టెనోలు ఎందుకు, స్టెనోలకి మేనేజర్లు ఎందుకు, మేనేజర్లకి ఇంకోటి ఎందుకు, ఇంకోటికి బంట్రోత్ ఎందుకు? అంటే ఆ పని, ఆ ప్రాంతంలో ఆ పని అవ్వడానికి ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తిని సంప్రదించాలి మనం. నవగ్రహాలు కూడా అంతే. మనకి ఏ లోపం వచ్చింది
అప్పుడు ఆ లోపానికి మనం ఏ గ్రహ శాంతి చేసుకోవాలి అనేది జ్యోతిష్కుని కలుసుకొని ఆ జాతక వివరణలో ఆ గ్రహ శాంతి తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఇది వదిలేసి విష్ణుమూర్తిని పూజ చేసుకో, ఈ విష్ణుర్ షట్కారో భూత భవ్యత్ భవత్ ప్రభు నిత్యము చేసుకో. అది నిత్యము చేసుకుంటే నవగ్రహాలకు వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పు, ఆ ప్రవచనం బాగుంటుంది. నవగ్రహాల దగ్గరికి వెళ్ళకని చెప్పడం తప్పది. నిత్యము స్వామిని స్మరణ చేస్తే నవగ్రహాలు మీ దగ్గర ఉంటారు. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా వాడిని పూజిస్తుంటారు బాబు, ఆ ఇంట్లోనే వాడు జ్వరం వచ్చినాడు ఆయన సారింట్లోనే ఉంటాడు, ఆయన మాత్రం ఇస్తాడు కదా. లాజిక్ అర్థమైందా? ఇప్పుడు జ్వరం వచ్చినోడు ఆ సారింట్లోనే పని చేస్తాడు రా, సారి ఒక మాత్రం ఇస్తాడుగా, మనం ఎందుకు. కాబట్టి అలా మనకి నిత్యము భగవన్ నామస్మరణ చేసుకొని చెప్పడం తప్పేం లేదు. కాబట్టి మీరు ఏ నామస్మరణ చేసుకున్నా మంచిదే. తప్పకుండా విష్ణు స్మరణ చేసుకోండి, అమ్మవారి స్మరణ చేసుకోండి, బాగుంటుంది. అంటే మీరు ప్రత్యేకంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏదో అవసరం అంటే మిగతా దేవతలు నా మీద కోపడరా, వాళ్ళు నా మీద కోపడి నన్ను తిడితే వాళ్ళు ఏరా నన్ను మేషరాశి వాళ్ళని నన్ను స్మరించొద్దన్నావు, నువ్వు మూర్ఖుడు అచ్చండాలుడా, నువ్వు మసి పట్టుకుపోతావు నన్నంటే వాళ్ళు. కాబట్టి నీ ఇష్టదైవరాధన, నీ దైవనామస్మరణ, కులదైవాన్ని పెంచండి. దానికంటే ముందు అన్ని రాసుల వారు కూడా నీ తల్లిదండ్రులు పూజించి ఫస్ట్. దైవం కంటే ముందు వాళ్ళు కనబడతారు కదా. నీకు జన్మనిచ్చిన తల్లి ఉంది, జన్మ తండ్రి ఉన్నాడు, వాళ్ళు పూజించి ఫస్ట్, ఆ తర్వాత మిగతా వాళ్ళని పూజిద్దు. కానీ నీ తల్లిదండ్రులను పూజించి, నీ కులదైవాన్ని పూజించి, ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం పొందుకుంటారు. సో మీరు అడిగారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకుంటే ఇంకా మంచిది, కష్టాలు గట్టెక్కుతాయని చెప్పవచ్చు. శుభమస్తు. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం. నమస్కారం.